మనకి ఎంతో ఇష్టమైన మైదాపిండి బిస్కెట్లు చేసేసుకుందామా? ఒక 2½ కప్స్ మైదాపిండిని తీసుకుందాం అండి. అందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ వాము వేసుకుందాం. వాముని ఇలా చేతితో నలిపేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలిపేసుకుందాం. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే తర్వాత అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది అనమాట. అదే సంగతి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ పైన మరొక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ పిండికి అంతటికి పట్టేలా కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దాన్ని మీరు చూస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని పైన మైదాపిండి కొంచెం జల్లుకొని చక్కగా పల్చగా మన చపాతీలకు ఒత్తినట్టుగా ఒత్తేసుకుందామండి. వాటిని ఇలా కత్తితోని డైమండ్ షేప్స్ బిస్కెట్లలో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి మరీ పెద్ద పెద్ద షేప్స్ కాకుండా చిన్న చిన్న షేప్స్ కట్ చేసుకోండి. మనకి అవి చక్కగా ఫ్రై అవుతాయి. క్రిస్పీగా టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కట్ చేసుకున్న ఈ మైదాపిండి బిస్కెట్లను అందులో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరి ఓవర్ ఫ్రై చేసుకోకండి, చేదు అనేది వచ్చేస్తుంది. సో ఈ మైదాపిండి బిస్కెట్లు మీరు కూడా ఇంట్లో చేసుకొని తప్పకుండా ఎంజాయ్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్.